ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మన టీవీ మన కోసం. నాసిక్ టీసీఎస్ మత మార్పిడి కేసు దేశవ్యాప్తంగా సంచలనం క్రియేట్ చేసింది. ఉన్నత స్థానంలో ఉన్న ముస్లిం ఉద్యోగులు హిందూ ఉద్యోగులను వేధించడం, మహిళా ఉద్యోగులపై లైంగిక దాడులకు పాల్పడటం, మత మార్పిడిని ప్రోత్సహించడం వంటివి చేశారనే ఆరోపణలు రావడం తీవ్ర వివాదంగా మారింది. ఈ కేసులో ఇప్పటికే 7గురిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో కీలక నిందితురాలుగా ఉన్న మహిళా ఉద్యోగి నిదా ఖాన్ ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చినప్పటి నుంచి ఆవిడ పరారీలో ఉన్నారు. తాజాగా ఆమెను మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో తాను గర్భవతిని అంటూ మధ్యంతర బెయిల్ కోరింది. అయితే కోర్టు దీన్ని తిరస్కరించింది. నిదా ఖాన్ ఆచూకీ కనిపెట్టడానికి పోలీసులు పెద్ద ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. ఛత్రపతి సంభాజీనగర్లోని నరేగావ్ ప్రాంతంలోని కైసర్ కాలనీలో నిదా ఖాన్ ఉందనే సమాచారంతో పోలీసులు 3 రోజులుగా నిఘా నిర్వహించి ఆమెను అరెస్ట్ చేశారు. సాధారణ మనుషుల్లా ప్రవర్తిస్తూ పోలీస్ యూనిఫామ్, జీపులు వాడకుండా పక్కాగా నిఘా పెట్టారు. నిదా ఖాన్ తన తండ్రి, తల్లి, సోదరుడు, మేనత్తో కలిసి ఒక అద్దె ఇంట్లో ఉంటున్నట్టు నిర్ధారించుకున్న తర్వాత ఆవిడని అరెస్ట్ చేశారు. దీనికోసం పోలీసులు సాంకేతిక విశ్లేషణ ఇంకా లొకేషన్ ట్రాకింగ్ పద్ధతులను ఉపయోగించారు. నిదా ఖాన్ ఉంటున్న ఇంటి చుట్టుపక్కల ప్రాంతాల్లో కనీసం 20 మందికి పైగా పోలీస్ సిబ్బంది మోహరించారు. స్థానిక పోలీసులకు తెలియకుండా ఆపరేషన్ నిర్వహించారు. తన బెయిల్ కోసం మరికొంతమంది న్యాయవాదుల వద్ద తన న్యాయ సలహా కూడా తీసుకుంటున్నట్టు సమాచారం. సో బెయిల్ పిటిషన్ దాఖలు చేయడానికి ముందే పోలీసులు ఆమెను అదుపులో తీసుకున్నారు. గురువారం రాత్రి సుద్గిర్ని చౌక్లోని జడ్జి ముందు నిదా ఖాన్ని ప్రవేశపెట్టిన పోలీసులు ట్రాన్సిట్ రిమాండ్ పొందారు. ఆ తర్వాత నాసిక్ తీసుకెళ్లారు. ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ నాసిక్ కార్యాలయంలోని పలువురు ఉద్యోగులను మతం మార్చుకోవాలని నిదా ఖాన్ బలవంతం చేసినట్టు కూడా ఆరోపణలు ఉన్నాయి. అండ్ 2021 నుంచి టీసీఎస్లో ప్రాసెస్ అసోసియేట్గా పనిచేస్తున్న ఆమె అభియోగాలు ఎదుర్కొన్న తర్వాత గత నెలలో సస్పెండ్ అయ్యారు. బాధితుల్ని ప్రభావితం చేసేందుకు ఆమె వారికి మత సాహిత్యం, వీడియోలు, ఇస్లామిక్ కంటెంట్ను పంపినట్టు కూడా విచారణలో తేలింది. ఆఫీస్కి వచ్చిన వారిని కల్మా చదవాలంటూ కూడా ఆవిడ చేసిన వేధింపులు నిజంగా ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారాయి.